నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. నాడు నిరుద్యోగుల ఉద్యమాలకు ఊపిరిపోసాం, జెండాలు పట్టాం, బస్సు యాత్రలు చేశాం, మీకోసం గొంతెత్తాం అని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు పీఠమెక్కిన తర్వాత నిరుద్యోగుల ముఖం మీద నీళ్లు చల్లుతుంటే ఆ బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. తాజాగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రొఫెసర్ కోదండరాంకి నిరుద్యోగులు చుక్కలు చూపించారు. నువ్వు 60 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టుకు పోయి పోరాడి మరి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు సరే, మరి 30 ఏళ్ల వయసులో ప్రభుత్వం ఉద్యోగం కోసం అర్రులు చేస్తున్న మా బతుకులు ఏమైపోవాలి అంటూ నిరుద్యోగులు సంధించిన పదునైన ప్రశ్నలకు ప్రొఫెసర్ వద్ద మాటలు కరువయ్యాయి. అసలు అక్కడ ఏం జరిగింది, కోదండరాంను నిరుద్యోగులు ఎందుకు నిలదీశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంపు అనే అంశంపై ఒక సెమినార్ జరగాల్సి ఉంది. నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సిన ప్రొఫెసర్ కోదండరాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత అక్కడకు చేరుకున్నారు. ఇక ప్రొఫెసర్ కాలు పెట్టగానే నిరుద్యోగులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు, ప్రశ్నల వర్షం కురిపించారు. సార్, గతంలో ఎన్నికలప్పుడు మా ఇళ్లకు రాలేదా? మా చేత బస్సు యాత్రల జెండాలు ఊపించలేదా? అప్పుడు మా ఉద్యోగాల కోసం గొంతెంతి అరిచారు కదా, మరి ఇప్పుడేమైంది మీ గొంతు? సీఎం రేవంత్ రెడ్డి అంటే అంత భయమా, లేక ఎమ్మెల్సీ పదవి వచ్చాక కళ్ళు మూసుకుపోయాయా అంటూ నిలదీశారు. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే, నిన్నటి దాకా ఉద్యమ ప్రొఫెసర్ గా చలామణి అయిన కోదండరాం నేడు రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ఎదుర్కొన్న తొలి నిజమైన ప్రజా పరీక్ష ఇది. కానీ ఈ పరీక్షలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల కళ్ళలోకి చూసి సమాధానం చెప్పే ధైర్యం లేక, ఇది సమయం కాదు, నాకు ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఉంది అంటూ అక్కడి నుంచి నైరుత్య దిశగా పరుగులందుకున్నారు. అరరే, ప్రొఫెసర్ కి ఎంత బిజీ షెడ్యూలో చూడండి. నిరుద్యోగులు తమ గోడు వెళ్ళబోసుకుంటుంటే నాకు ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఉంది అంట. అసలు నిరుద్యోగుల భవిష్యత్తు కంటే ఆ ప్రెస్ మీట్ అంత ముఖ్యమైపోయిందా సార్? గత శాసనసభ ఎన్నికల సమయంలో కోదండరాం చెప్పాడు కాబట్టే కాంగ్రెస్ కు ఓటేశాం, ఆయనే మాకు పెద్ద దిక్కు అనుకున్నాం అని నిరుద్యోగులు గొంతు చించుకొని మరీ చెప్తున్నారు. మరి నాడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆ నిరుద్యోగ సైన్యానికి నేడు మీరిస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీ వయసు 60 ఏళ్లు దాటినా చట్టపరంగా పోరాడి మరీ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. వెరీ గుడ్, మీ పోరాట పటిమకి జోహార్లు. కానీ 30 ఏళ్లు దాటితే ఓవరేజ్ అయిపోయి రోడ్డున పడుతున్న ఆ నిరుద్యోగుల వయసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వయోపరిమితి పెంచాలని కోరుతూ అడుగుతుంటే మీ నోట మాట ఎందుకు పెగలడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లేకనే కదా మీరు సైలెంట్ అయిపోయింది. చివరకు నిరుద్యోగుల ఆవేదనను ఆపలేక పోలీసులను రంగంలోకి దించి అరెస్ట్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్తే ప్రొఫెసర్ మాత్రం కారులో సేఫ్ గా జారుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజల గొంతు వినిపించే తీరు? రాజకీయాలు వేరు, ప్రజా సమస్యలు వేరు అనుకుంటే పొరపాటే. కుర్చీలు మారచ్చు, పదవులు రావచ్చు, కానీ నమ్ముకున్న ప్రజల గొంతును విస్మరిస్తే చరిత్ర క్షమించదు. ఒకనాడు నిరుద్యోగుల గుండెల్లో దేవుడిగా ఉన్న కోదండరాం నేడు పదవి దక్కాక వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం, అత్యంత విచారకరం. ఇప్పటికైనా ప్రొఫెసర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేవలం పదవులు అనుభవించడానికే రాజకీయాల్లోకి వచ్చామా, లేక నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడానికా అన్నది తేల్చుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత మరింత తిరుగుబాటు చేయడం ఖాయం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కోదండరాం వ్యవహరించిన తీరు కరెక్టే అంటారా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పదునైన విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.